హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు ఇంకొక హెల్దీ అండ్ సూపర్ ఫుడ్తో మీ ముందుకు వచ్చానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. నా గొంతు కొంచెం మారింది కదా, అవునండి, జలుబు చేసింది. మీరు నా వాయిస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను సగ్గు బియ్యం ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను. ఇందులో మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానితే సరిపోతుంది, కానీ నాకు వేరే పని పడడం వల్ల ఇది ఎక్కువసేపు నానాయి. ఇప్పుడు బంగాళదుంపను కూడా తీసుకొని మనం ఉడకబెట్టి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి బాగా కాగిన తర్వాత కొద్దిగా మనం జీలకర్ర వేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంపను వేసుకోవాలి. మీరు ఈ బంగాళదుంప బదులుగా ఏవైనా వేసుకోవచ్చండి, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మీకు నచ్చిన వెజిటేబుల్ దీంట్లో మనం వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బంగాళదుంప వేసాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేయాలి. నాకు సగ్గుబియ్యం కొంచెం ఎక్కువగా నానాయి, మీరు మాత్రం అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం మనము ఇంకిపోయేలాగా చక్కగా దీన్ని మనం కలుపుకోవాలి. సగ్గుబియ్యం మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. మనకు కొలెస్ట్రాల్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుందండి. అంతేకాదండి, మనకు హై బీపీ ఉన్నా కూడా ఇది మంచిది. ఇప్పుడు నేను కొద్దిగా మిక్సీలో పుట్నాలు తీసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు, అలాగే కారం, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మనం పొడి చేసుకోవాలి. ఈ పొడి వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ పొడిని ఇందులో వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పొడి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈ పొడి వేసి మనం కలిపినప్పుడు మనకు ఆ సగ్గు బియ్యం కూడా పొడి పొడిగా అయిపోతాయి, చక్కగా టేస్టీగా ఉంటాయి. అంతేకాదండి, మీకు వెయిట్ లాస్కి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మనం సగ్గు బియ్యం అనేది వెయిట్ లాస్కి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. అంతేనండి, ఇప్పుడు చూడండి అంత పొడి పొడిగా మనకు అయిపోయింది కదా. ఇంకా మనం తక్కువసేపు నానబెట్టుకుంటే సగ్గు బియ్యం ఇంకా పొడిగా వస్తాయి. సో అంతేనండి, చూడండి ఆయిల్ అనేది ఎక్కడ లేదు, ప్యాన్కి మొత్తము ఇలా పొడి పొడిగా వదిలేస్తుంది కదా. సో ఇప్పుడు మనం తీసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసాను, మీరు ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్తో ఈ సగ్గు బియ్యం అనేది కిచడి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర కూడా మధ్య మధ్యలో తగులుతుంటుంది. ఓకేనండి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.